హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. తప్పకుండా లైక్స్ అనేవి చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక ఆఫీస్ అసిస్టెంట్తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు ఏంటంటే, అప్లై చేసుకోవడానికి సంబంధించిన లాస్ట్ డేట్ మనకు ఈ మంత్ 16th వరకు ఛాన్స్ ఉంటుంది. ఈవినింగ్ 5 PM వరకు కూడా, అంటే June 16, 2026 ఈవినింగ్ 5 PM వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు ఆఫ్లైన్ విధానంలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లికేషన్ని ఫిలప్ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా చూద్దాము. ఇందులో మనకి ప్యూన్ జాబ్స్ కూడా ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్ వంటి మల్టిపుల్ జాబ్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో డ్యూటీస్ ఎలా ఉంటాయి ఏంటి కంప్లీట్గా ఇచ్చారు, అంటే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇచ్చారన్నమాట. సో ఇందులో భాగంగా మనకు వేకెన్సీస్ కూడా ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకు క్లర్క్ జాబ్స్ ఏమో 3 ఉన్నాయి, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, అలాగే ప్యూన్ జాబ్స్ సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. ఒకసారి చెక్ చేయండి. సో దీనికి సంబంధించి మీకు సెలక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. మనకి కాంపిటేటివ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి బేసిక్గా మీకు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. దీంతోపాటు మీకు ఏంటి అంటే బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్, MS ఆఫీస్ ఇటువంటివి అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. కంప్యూటర్ని ఆపరేట్ చేయగలిగే నైపుణ్యం కావాల్సి ఉంటుంది. 40 words per minute అయితే టైపింగ్ చేయగలిగే నైపుణ్యం మీకైతే కావాలి, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఫైల్ మెయింటెనెన్స్, ప్రాసెసింగ్ నాలెడ్జ్ అయితే కావాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ తీయడం కానీ, సిస్టమ్ వర్క్ చేయడం కానీ మీకైతే తెలిసి ఉండాలి. దీనికి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండాలి. సో గరిష్టంగా చూసుకుంటే 34 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది యాజ్ ఆన్ 1/5/2026. సో ఈ విధంగా మీకైతే ఏజ్ లిమిట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా సేమ్ అంతే, గ్రాడ్యుయేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, బోత్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. దీంట్లో కూడా వర్డ్ ప్రాసెసింగ్ ఎబిలిటీస్ మీకైతే కావాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. టెలిఫోన్లో మాట్లాడడం కానీ, ఫ్యాక్స్ మెషిన్స్ యూజ్ చేయడం కానీ మీకైతే తెలిసి ఉండాలి. టైపింగ్ స్పీడ్ కూడా బాగుండాలని చెప్పేసి చెప్తున్నారు. దీనికి కూడా 18 to 34 ఏజ్ లిమిట్ ఇచ్చారు యాజ్ ఆన్ 1/5/2026 అనమాట. తర్వాత ఆఫీస్ ప్యూన్ అనే ఉద్యోగాలకు సంబంధించి జస్ట్ బేసిక్గా మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటంటే మీకు ప్యూన్ అంటే తెలిసిందే కదా, అక్కడ ఉన్నటువంటి ఏవైతే టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఉంటాయి వాటిని క్లీన్గా ఉంచుకోవడం కానీ, ఆఫీస్ వర్క్ చేయడం కానీ, అందులో బేసిక్ డ్యూటీస్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి 18 to 34, దీనికి కూడా 18 to 34 ఇచ్చారు. 1/5/2026 నాటికి మీకు ఏజ్ అయితే మ్యాచ్ కావాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇంకా మనకి కమింగ్ టు శాలరీస్ ఎలా ఉంటాయంటే కనుక ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్ ఉద్యోగాలకి 20,000 ఉంటుంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి 15,000 ఉంటుంది, ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకి ఏమో 14,000 ఉంటుంది. ఈ విధంగా మీకు శాలరీస్ అయితే మీకు ఫిక్స్డ్ ఉంటుంది. ఓకేనా? దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాము. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనపడుతుంది. అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫోటోని అయితే పేస్ట్ చేయండి. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ కూడా చేయించాల్సి ఉంటుంది, అంటే గ్రీన్ పెన్తో సైన్ చేస్తారు కదా వాళ్ళు, హెడ్ మాస్టర్ కానీ ఇటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్ ఏంటి, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా లేవా, అలాగే మీ యొక్క అడ్రస్ ఏంటి, కాంటాక్ట్ డీటెయిల్స్, కమ్యూనిటీ ఏంటి, అలాగే రిమైనింగ్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేయండి. నార్మల్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్ యొక్క సైన్ కూడా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో డిక్లరేషన్ దగ్గర కూడా సైన్ చేసుకోండి. ప్లేసు, డేటు రెండు కూడా మ్యాండేటరీ, రెండు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఎవరికి పంపించాలి అంటే వీళ్ళ ఆఫీస్కి డైరెక్ట్గా పంపించాల్సి ఉంటుంది. జెన్కాన్ సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఏదైతే ఎన్వలప్ కవర్ ఉంటుందో దాని మీద ఈ విధంగా సూపర్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. టాప్ సైడ్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మెన్షన్ చేయాలి. ఓకేనా? పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మాత్రమే పంపించాలి. పోస్టల్ డిలేస్కి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ముందుగానే చెప్తున్నారు.
ఓకే, కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా నీడ్ లేదు. నేను డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ పీపుల్ తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ మంత్ 16 5 PM వరకు టైం ఉంది. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.